హాయ్ అండి, వెల్కమ్ టు సంజన వ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మేమైతే ఒక టెంపుల్కి సేవకు వచ్చామండి. చాలా బాగుంటుంది టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కరీంనగర్ జిల్లాలో దగ్గరలో ఉండే నగనూరులో ఉందండి. నగనూరు విలేజ్లో ఈ టెంపుల్ ఉంది. దుర్గా భవానీ మాత టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా విశేషమైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారిలో ఇదివరకే ఈ టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకునే వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదండి, మేము చాలా దూరంగా ఉన్నాము, వెళ్ళలేదు, టెంపుల్ బాగుంది, అమ్మవారిని చూడాలని ఉంది అనుకున్నవారు ఫుల్ వీడియో అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియోలో అమ్మవారికి జరుగుతున్న విశేషమైన పూజలు, అభిషేకాలని కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. నగనూరు శివారులో పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి ఒడిలో ఉంటుందండి ఈ టెంపుల్. ఈ టెంపుల్ లోపల దుర్గా భవానీ అమ్మవారి పరివార దేవతలందరూ ఉంటారు. చాలామంది భక్తులే వస్తూ ఉంటారు. ఈ టెంపుల్లో విశేషమైన రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం ప్రారంభమైంది కాబట్టి అక్కడ అమ్మవారికి నవరాత్రులు జరుగుతున్నాయి. నవరాత్రుల గురించి ఇక్కడుండే అర్చక స్వామివారి మాటల్లో విందాం. శ్రీ శారదాపీఠం శంకరమఠం నగునూరు పరివార సమేత దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరము 4 నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్న విషయం భక్తులైన మీ అందరికీ తెలిసిందే. అందులో ఈ సంవత్సరము ఆషాఢీ నవరాత్రాలు ఈ రేపటి నుండి ప్రారంభించి 9 రోజులు అద్వితీయంగా జరుగుతాయి. 21వ తారీఖు నాడు శాకంభరి అలంకారం ఉంటుంది. 19వ తారీఖు నాడు శుక్రవారం నాడు బ్రాహ్మణ సువాసిని పూజలు, ముత్తైదువులకు పూజ చేయడం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా మన ఆలయం ప్రారంభమైనప్పటి నుంచి సంకల్పించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరగనున్నది. అదేవిధంగా చండీ హోమము, పూర్ణాహుతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 21వ తారీఖు నాడు ఆనాడు వ్యాస పూజ కూడా విశేషంగా మనం చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం వలె గురు పూజ, వ్యాస పూజ కార్యక్రమం కూడా జరగబోతున్నది. ఈ రేపటి నుండి జరిగేటువంటి నవరాత్ర మహోత్సవాల్లో మిగతా రోజుల్లో దర్శనం చేసుకున్న దానికంటే నవరాత్రుల్లో దర్శనం చేసుకోవడం చాలా విశేషం. అమ్మవారి యొక్క సాన్నిధ్యం సదాసర్వకాలాలు ఉంటూ ఉన్నప్పటికీ కృపా, కరుణ, కటాక్ష వీక్షణాలు విశేషంగా ఉంటాయి. విశేషమైనటువంటి అనుష్ఠానాలు జరుగుతూ ఉండడం వలన అందుకని ఎవరు కుంకుమ పూజలు చేయించదలుచుకున్నారో, ఎవరు చండీ హోమంలో పాల్గొనాలి అని అనుకున్నారో, ఎవరు శాకంభరి అమ్మవారికి అనేక రకాల శాకపాకాలను అలంకారం చేసే విషయంలో ముందుకు రావడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కని అవకాశం. మళ్ళీ ఇటువంటి అవకాశం సంవత్సరం వరకు దొరకదు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నాం. రేపటి మంగళవారం నుండి నవరాత్రుల్లో మంగళవారం నాడు దుర్గా భవానీ సువాసిని మండలిచే కరీంనగర్లో ఉన్నటువంటి అనేక సువాసిని మండళ్లచే ప్రతి మంగళవారము మన దుర్గా భవానీ ఆలయ ప్రాంగణంలో సౌందర్య లహరి సత్సంగము కూడా జరపడానికి సంకల్పం చేయడం జరిగినది. గురుగారి యొక్క ఆశీస్సులతో జరగబోయేటువంటి ప్రతి మంగళవార సత్సంగంలో పొద్దున 10 గంటల నుండి జరిగేటువంటి సత్సంగంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మీరంతా కూడా తరించాల్సిందిగా సూచన. ఈ పక్కనే అమ్మవారికి సుందరేషునికి కళ్యాణ మహోత్సవాన్ని చేయడం కోసమై దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి కళ్యాణ మంటపాన్ని, దుర్గా భవానీ కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చేయడం జరుగుతున్నది. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం మన ఈ ఆలయ ప్రాంగణానికి వచ్చేటువంటి భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి నుండి జరిగేటువంటి ఆషాఢీ నవరాత్ర మహోత్సవాల్లో అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకుని అమ్మవారి కృపకు, జగద్గురు శంకరాచార్యుల వారి కృపకు, భారతీ తీర్థ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాం. జగదంబ విశ్వపాలిని మాతాకి.
చూశారు కదండి దుర్గా భవాని అమ్మవారి అభిషేకాన్ని. అందుకే నేను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడమని చెప్పాను. ఇక్కడే ఈ గుడి ప్రాంగణంలోనే సుందరేశ్వర స్వామి వారికి కూడా అభిషేకం జరుగుతుంది. చూద్దాం. ప్రతి ఆదివారం రోజున సుందరేశ్వర స్వామివారికి అభిషేకం తర్వాత అన్నపూజ నిర్వహిస్తారు. అభిషేకం తర్వాత సుందరేశ్వర స్వామివారిని అలంకరణలో చూసి తరించండి. అమ్మవారి పరివార దేవతలైన సుందరేశ్వర స్వామికి, వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరిపిస్తారండి. ఇక్కడ వినాయకుడికి సంకష్టహర చతుర్దశి రోజున అత్యంత విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ రోజున భక్తులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఉంటారండి. భక్తులు కొందరు ఇక్కడ జాతకంలోని దోష నివారణ కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గర పూజలు కూడా చేయించుకుంటారు. ఈ గుడి ప్రాంగణంలో మరొక ఉపాలయమైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడిలో ప్రతి శుక్ర ఆదివారాల్లో ఉదయం 11 గంటల నుంచి 12:30 వరకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అమ్మవారికి జరిగే విశేషమైన నవరాత్రి ఉత్సవాల్లోనూ అదేవిధంగా ప్రతి శుక్రవారం ఆదివారం రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అన్నపూర్ణాదేవికి హారతిచ్చి అన్నం నివేదన చేసి తర్వాత భక్తులందరికీ భోజనాలు వడ్డిస్తున్నాము. ఇదండి కరీంనగర్ నగునూరు దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో జరిగే పూజలు విశేషాలు. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.